వాళ్ళతో సంబంధం లేదు, టీపీఓలతో సంబంధం లేదు. కలెక్టర్ వాళ్ళకి ఇచ్చుకుంటే మనం కమిషనర్ గారు మళ్ళీ మీరు తీసుకొని రండి, మిస్గైడ్ చేసుడు, టైం పాస్ చేసుడు. ఇదే సార్ అందరి మిమ్మల్ని వీడియో తీస్తున్నారంటే వాళ్ళ సత్తా ఎంతుందో అధికారాన్ని చేతిలోకి తీసుకుంటారు ఎవరైనా. మన డాక్యుమెంట్ సార్ ఇవన్నీ చూడండి సార్, పిల్లర్స్ ఈ రోజు పడినాయి సార్. ఇక్కడ నుంచి 40 మంది వర్కర్లను పెట్టి పొద్దున్న నుంచి ఇక్కడ మొత్తం పిల్లర్స్ 40 పిల్లర్స్ వేసిరు సార్. ఇప్పటి వరకు మొత్తం అక్కడ వరకు వేసిరు సార్. మా బౌండరీలకు రాకుండా మొత్తము మమ్మల్ని ఏమో డ్యామేజ్ చేయొద్దు అంటారు సార్. ఇక్కడ నుంచేమో ఇవన్నీ మొత్తం పిల్లర్స్ వేసి ఏ రాత్రికి రాత్రో ఈ గోడ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు సార్. మేము మాత్రం మాకు న్యాయం చేయాలి సార్, ఇక్కడ పని ఆపాలి సార్, ఖచ్చితంగా పని ఆపాలి సార్. నేను లేదు సార్ అది ఆ రోజు తీసుకెళ్ళింది సార్ వర్క్, ఆ రోజు ఆఫీసే తీసుకెళ్లారు. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ యథావిధిగా ఇక్కడే పెట్టేసి మొత్తం పిల్లర్స్ వేసింది సార్. కాంపౌండ్ వాళ్ళు మొత్తం పిల్లర్స్ వేసింది సార్. రాత్రికి రాత్రి ఇక్కడ గోడ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఏ నైటో ఈ గోడ మాత్రం కంప్లీట్ చేస్తారు సార్. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని కోరుకుంటున్నాం సార్. మాకు న్యాయం జరగాలి. మా ల్యాండ్ మాకు రామైనా ప్రాబ్లము, ప్రాణహాని గిట ఏదైనా జరిగితే సార్ మొత్తం ట్రస్ట్ వాళ్ళదే బాధ్యత సార్. నాకు బీపీ కూడా ఎక్కువ రైజ్ అయిపోయింది సార్. వీళ్ళు చేయబట్టి బీపీ టాబ్లెట్స్ కూడా వాడుతున్నా సార్. నేను చట్లేదు సార్. మా అన్ని రకాల పేపర్స్ అయినా ఏవైనా సరే డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయి సార్. మా అందరి ఇప్పటివరకు ఎస్ఐ గారు కూడా వీటిని తనిఖీ చేయడం జరిగింది. అన్ని ఓకేలోనే ఉన్నాయి సార్. మా ఎంతసేపు ఎప్పుడూ కూడా మా పేపర్లే తనిఖీ చేయడం జరుగుతుంది, కానీ వాళ్ళ పేపర్లు ఇప్పటివరకు మేము చూడలేదు సార్. ఇంతవరకు మాకు ఎలాంటి అధికారులు కూడా స్పందించడం లేదు సార్. వెళ్ళినప్పుడు సరే అమ్మ సరే 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 అంటున్నారు సార్. ఇక్కడికి వచ్చేసరికి టీపీఓ అయినా కమిషనర్ గారైనా ఎవరైనా కూడా మా వరకు వచ్చేసరికి స్పందించడం లేదు సార్. పై అధికారుల ప్రెషర్ ఎక్కువైపోయింది సార్. మాకు న్యాయం జరగాలి సార్, కంపల్సరీ మాకు న్యాయం జరగాలి సార్. మా ఆర్జేడీని కూడా కలవడం జరిగింది సార్. అయితే మా టీపీఓ గారికి జారీ చేసి వాళ్ళకు డిస్మెంటల్ అనేది వాళ్ళకు పర్మిషన్ లేదు అని టీపీఓ గారు చెప్పారు సార్. పర్మిషన్ లేకపోతే డిస్మెంటల్ కంపల్సరీ చేసేయాలి, 30 వరకు కంపల్సరీ ఇది క్లియర్ కావాలని చెప్పారు సార్ ఆర్జేడీ సార్ గారు. ఈ ట్రస్ట్ వాళ్ళు బాగా డామినేట్ చేస్తున్నారు సార్, జీవదాన్ ట్రస్ట్ వాళ్ళు. మాకు వాళ్ళ నుంచి తప్పకుండా న్యాయం జరగాలి సార్. ఇప్పటి వరకు నెల రోజుల నుంచి మేము చాలా చాలా సఫర్ అవుతున్నాం సార్. దీని విషయంలో సరి అయిన నిర్ణయం తొందరగా తీసుకొని మాకు న్యాయం చేయాలి సార్. ఈ పేపర్సే కాకుండా కోర్టు నుండి తీసుకొచ్చిన ఇంజక్షన్ కాపీ ఆర్డర్ కూడా ఉంది సార్. అయినా దౌర్జన్యంగా వర్క్ చేస్తూనే ఉన్నారు సార్. మాకు ఈ విషయంపై మాకు సరి అయిన న్యాయం చేసి మా ల్యాండ్ను మాకు ఇప్పించగలరని మనవి చేసుకుంటున్నాను సార్. రామేశ్వర్పల్లి 85 సర్వే నంబర్ ప్రకారం నాకు ల్యాండ్ 3 ఎకరాల 28 గుంటలు ఉన్నది. అయితే ఇది కబ్జా జీవదాన్ ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ కబ్జా పెట్టేసి అధికారికంగా 40 నెల నుంచి మేము పోట్లాడినప్పటికి కూడా వాళ్ళు ఇంకా దిగి రావట్లేదు. ఇంకా కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తున్నారు. నిన్న 2-3 డేస్ బ్యాక్ ఆర్జేడీ గారిని కలిసాము, కమిషనర్ గారికి ఆర్డర్స్ జారీ చేశారు. మరి టీపీఓ గారికి కూడా చెప్పారు దీన్ని ఆర్డర్ నోటీసు ఇష్యూ చేయమని. వాళ్ళు ఎంక్వైరీ పెట్టారు. అయినా కానీ వీళ్ళు దౌర్జన్యంగా ఇక్కడ ల్యాండ్ను కబ్జా పెట్టుకొని 40 మంది వర్కర్లతోటి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు సార్. దీని మీద మాకు న్యాయం జరగాలి సార్. మా అన్ని రకాలుగా పేపర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పటివరకు ఎస్ఐ గారు తనిఖీ చేయడం జరిగింది.
అయినప్పటికీ కూడా ఎక్కడెక్కడి నుండో తీసుకొచ్చుకుంటా వాళ్ళ వర్కర్లను ఇక్కడ వర్క్ చేయిస్తున్నారు సార్. ఇప్పటి వరకు మమ్మల్ని ఎస్ఐ గారు రండి పేపర్ తీసుకురండి అంటే మేము తీసుకెళ్ళాం సార్. ఇప్పుడు 2-3 times వెళ్ళడం జరిగింది సార్. ట్రస్ట్ వాళ్ళది ఏమాత్రం ఇప్పటివరకు ఒక పేపర్ కూడా రాలేదు సార్. చూపించలేదు, వాళ్ళవి తీసుకురమ్మని అనట్లేదు, వాళ్ళు మాత్రం అక్కడికి రావడం లేదు. మాకు వాళ్లకు ముఖాముఖి ఎక్కడ కూడా కల్పించకుండా మాకు న్యాయం ఎట్లా జరుగుతుంది సార్? వాళ్ళ మాటలు కూడా వినాల్సింది సార్, మా మాటలు కూడా వినాల్సింది సార్. మీరు అందరు విన్న తర్వాత ఈ అధికారాన్ని చేతిలోకి తీసుకొని మీరు మాకు న్యాయం చేయాలి సార్. ఇక్కడ వరకు ఏమీ నడవద్దు సార్. అన్ని మా దగ్గర కోర్టుకు సబ్మిషన్ చేయడం జరిగింది సార్. ఆ కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినప్పటికీ కూడా వర్క్ నడిపిస్తూనే ఉన్నారు సార్. నెల రోజులు మేము సఫర్ అవుతూనే ఉన్నాం సార్. దీనిపైన సరి అయిన మేము ఒక లేడీ ఎంప్లాయ్ అయినా కూడా మా మీద ఇంత దౌర్జన్యంగా మమ్మల్ని ప్రతిసారి దిప్పిపించుకుంటూ ప్రొటెక్షన్ లేకుండా 40 మంది మధ్యలోకి వెళ్లాల్సి వస్తుంది సార్. మేము సరి అయిన న్యాయం అందరూ అధికారులు తీసుకొని మాకు తక్షణమే న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం సార్. జిల్లా కలెక్టర్ గారు కానీ ఇతర అధికారులు, కమిషనర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ అందరూ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.